జూన్ 22, 23, 24వ తారీఖులలో కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ 3 రోజుల్లో కాస్త జాగ్రత్త అండి. మిమ్మల్ని ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు చాలా అంటే చాలా మోసం చేయాలి అని చూస్తూ ఉన్నారు. కన్య రాశి వారు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ముగ్గురు నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ముగ్గురు వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు మిమ్మల్ని ఏ ముగ్గురు వ్యక్తులు మోసం చేస్తున్నారు, ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనేటటువంటి అంశాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి పూర్తి అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారు అంటే చాలా త్వరగానే నమ్ముతూ ఉంటారు. పైకి వీరితో కాస్త నవ్వుతూ మాట్లాడగానే అందరూ మనవారే, మన మంచినే కోరుకుంటూ ఉన్నారు, వీరు మనకి ఎలాంటి ద్రోహం చేయరు, వీరు మనకి ఎలాంటి అంటే చెడుని తలపెట్టరు అనుకుంటారు. అలానే వీరెవరికైనా ఒక సహాయం చేసేటప్పుడు కూడా ఇలానే ఆలోచిస్తారు. వీరితో కాసేపు నవ్వుతూ మాట్లాడి మాట కలపగానే వీరు పొంగిపోతూ ఉంటారన్నమాట. అంటే కన్య రాశి వారు వీరు ఎలా ఉంటారంటే జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. కాస్త మంచిగా మాట్లాడగానే వీరిగా నమ్మేస్తూ ఉంటారు, వీరు మంచివారే, వీరు మంచిగా మాట్లాడుతూ ఉన్నారు, మా మంచి కోరే వ్యక్తులే, వీరికి ఏదైనా ఆపద వస్తే ఆదుకోవాలి అనుకుంటూ ఉంటారు. అలానే ఇక వారికి డబ్బు అంటే ఎదుటి వ్యక్తులకి డబ్బు పరమైనటువంటి అవసరాలు ఏది వచ్చినా వీరిని అడగడానికి ప్రయత్నిస్తారు. అలానే కన్య రాశి వారు కూడా కాదు అనకుండా సహాయం చేస్తారు. అలా కాదు కూడదు అనుకోని అంటే వీరు కాదు అన్నారన్నమాట. వీరి దగ్గర లేకపోయినా ఇతరుల దగ్గర అప్పు తెచ్చి అయినా సరే కానీ సహాయం చేయాలి అని చూస్తారు. అది వీరు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ అని వీరికి కూడా అర్థం కాదు. ఎందుకంటే వారు అవసరాల మేరకు మాత్రమే మీతో అలా మాట్లాడుతున్నారు. వారి అవసరం తీరిన తర్వాత మీ దరిదాపుల్లోకి కూడా రారు. మీరు మళ్ళీ మీకు అవసరం వచ్చి ఆ డబ్బుని అడిగినా మీ అవసరానికి వారు అస్సలు డబ్బుని ఇవ్వరు. మీరు ఎంత ప్రయత్నించినా, మీరు ఎంత మీ బాధను చెప్పుకున్నా, మీరు ఎంత మీ అంటే మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యను గోడు పెట్టి చెప్పుకున్నా సరే వారు కనీసం పట్టించుకోరు. అలానే మీకు ఏ బాధ ఉంది ఏంటి అని ఆ ఫోన్ లిఫ్ట్ అంటే మీరు ఒకవేళ ఫోన్ చేసినా కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేసి దానికి సమాధానం ఇవ్వరన్నమాట. అంటే అంత కఠినంగా ఉంటారు. మరి కాస్తైనా ఆలోచించరు. అంటే మాకు అవసరానికి వీరు ఆదుకున్నారు, మా అవసరంలో వీరు మాకు తోడుగా ఉన్నారు, మాకు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఎన్నోసార్లు ఆదుకున్నారు, అలాంటి సిచ్యువేషనే వారికి ఉందేమో, ఎలాగైనా సరే డబ్బుని ఇవ్వాలి అని ఒక సంకల్ప బలంతో కనీసం మీకు హెల్ప్ చేయడానికి మాట వరుసకి కూడా మీ దగ్గరికి రారు, మాట ధైర్యాన్ని కూడా మీకు ఇవ్వరన్నమాట. అంటే మీకోసం ఎలాంటి స్టాండ్ కూడా వారు తీసుకోరు. అలాంటి సమాజంలో ఖచ్చితంగా ఈ రోజుల్లో ఉన్నాం మనం. కన్య రాశి వారు మాత్రం ఇంకా మంచిగా మాట్లాడితే చాలా బ్లైండ్గా నమ్మిస్తూ ఉంటారు, వీళ్ళు చాలా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు. అలానే అందరూ మనవాళ్ళే అని అనుకుంటారు. వీరి కష్టాన్ని నమ్ముకుంటారు. కన్య రాశి వారు ఏంటంటే ఎవరిపైన ఆధారపడరు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఎవరో వచ్చి ఏదో పెడతారనే ఆలోచన వీరికి ఏ మూలన కూడా ఉండదు. వీరి కష్టాన్ని వీరు నమ్ముకుంటారు, వీరి నమ్ముకుంటారు. అలానే ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా వీరి కాళ్ళపైన వీరు నిలబడుతూ ఉంటారన్నమాట. అలా కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏంటంటే ఎవరిపైన వారే ఉంటారు, ఎవరిని వారే పోషించుకుంటారు. అవసరమైతే ఆడవారు కూడా తమ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. అంటే వీరికి భేదాలు ఉండవు. అంటే ఇంట్లో మగవారే పోషించాలి, ఆడవారు ఏ పని చేయకుండా ఉండాలి
ఆడవారంటే కేవలం వంట పనికి మాత్రమే పరిమితై అనేటటువంటి ఆలోచన వీరికి అస్సలు ఉండదన్నమాట. ఈ కన్య రాశి వారు చాలా వరకు కూడా చాలా మంచి స్టాండ్ తీసుకుంటూ ఉంటారు. ప్రతి చిన్న దాంట్లో కూడా, అంటే చిన్నదైనా సరే పెద్దదైనా సరే, కానీ వీరు ఏంటంటే ఎలాంటి దాన్ని అయినా చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటారన్నమాట. వీరి జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అయినప్పటికీ వాటిన్నింటిని కూడా, అంటే వేటిని కూడా పట్టించుకోరు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా సరే కానీ ధైర్యంగా నిలబడతారన్నమాట. ధైర్యం వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతో ధైర్యాన్ని వీరు కలిగి ఉంటారన్నమాట. వీరి జీవితంలో ఎన్ని రకాల సమస్యలు ఎదురొచ్చినా సరే, అలానే ఎన్ని రకాల బాధలు ఎదురొచ్చినా సరే, ఆ బాధలు మరియు ఆ సమస్యలు అన్నీ కూడా వీరు ఖచ్చితంగా ఆ సమస్యలు, ఆ బాధల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి కారణం కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. అంటే ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆ ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కూడా వీరు తొలగించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీరి జాతకంలో కూడా అనేక రకాల బాధలు అనేవి ఉంటాయి. అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఉంటాయన్నమాట. అయితే ఈ రాశి వారు ఏంటంటే తమ గురించి తాము ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఉంటారు. తమకంటూ ఒక మంచి ఆలోచన ఉండాలి. తమకంటూ ఒక మంచి, అంటే తమకంటూ మంచి జరగాలి అనేటటువంటి ఒక దానిని కూడా వీరు అనుకుంటూ ఉంటారు. వీరిని వీరు ఎప్పుడూ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. వీరి జీవితంలో ఉండే ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కూడా తొలగించుకుంటారు. వీరికంటూ ఉన్నటువంటి ఎన్నో రకాల బాధలను వీరు దిగమింగుకుంటూ ఉంటారు. కానీ ఎవరితోనూ పంచుకోరన్నమాట. ఈ రాశి వారు తమ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి బాధను మరియు ప్రతి కష్టాన్ని కూడా ఎవరితో చెప్పుకోకుండా ఉంటారన్నమాట. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పటికైనా సరే తమ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులను తొలగించుకోవాలి అని అనుకుంటారు. అలానే కన్య రాశి వారు ఏంటంటే వీరిని చాలామంది మోసం చేయడానికి చూస్తారు. ముఖ్యంగా ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం వీరిని చాలా దారుణంగా మోసం చేయాలి అని చూస్తూ ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే వీరి పక్కనే ఉంటారు. వీరికి బిజినెస్లో చూసుకున్నా, ఫ్యామిలీ పరంగా చూసుకున్నా, అలానే వీరి పక్కనే ఆ ముగ్గురు వ్యక్తులు అనేవారు ఉంటారన్నమాట. ఎప్పుడు చూసినా వీరిని ఏదో ఒక రకంగా, అంటే మంచిగా మాట్లాడిస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. కానీ అవకాశం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారన్నమాట. వీరు చెయ్యని తప్పుకి కూడా, అంటే వీరు ఏ తప్పు చేయకపోయినా సరే ఆ తప్పు అంటే ఇలా చేశారు, వీరి ముందు మంచిగానే ఉంటారు, కానీ వీరి వెనక్కి వెళ్ళి మాత్రం వారు ఇలా చేశారు, అలా చేశారు అని చెప్పి అంటూ ఉంటారు. అలాంటి ముగ్గురు వ్యక్తులు మీ చుట్టుపక్కలే ఉన్నారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వారు మీ పరువుని, అంటే సమాజంలో మీకు మంచి పేరు ఉంటే ఆ పేరుని మీరు అంటే ఎలాగైనా సరే ఆ పేరుని తొలగించుకోవాలి అని, అంటే తొలగించాలి. మీరు మంచిగా ఉండొద్దు, మంచి పేరుతో ఉండొద్దు, మీకు ఎప్పుడు సమస్యలు వస్తూనే ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు అలా చేస్తూ ఉంటారన్నమాట. మీరు మంచిగా ఉంటే చూస్తూ ఆ కళ్ళు ఓర్చుకోవు. అందుకే ఎప్పుడు చూసినా మీ పైన పడి ఏడుస్తారన్నమాట. అలా వారికి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని చూస్తూ ఉంటారు. అలా ఒక అవకాశం వచ్చిన తర్వాత దానిని వెంటనే సద్వినియోగం చేసుకుంటారన్నమాట. అంటే ఏదైనా మీరు ఏదైనా ఒక చిన్న పొరపాటు చేసినా సరే, ఇక ఆ పొరపాటు అంటే తెలుసో తెలియకో మీరు చిన్న పొరపాటు చేసినా చేయకపోయినా సృష్టించి మరీ చెబుతారన్నమాట. మిమ్మల్ని ఎలాగైతేనేం చెడు చేయాలి, సమాజంలో చెడు చేయాలి, మీకు మంచి పేరుండొద్దు. మీరు ఎక్కడైతే మిమ్మల్ని ఎవరైతే మెచ్చుకుంటూ ఉన్నారో, పొగుడుతూ ఉన్నారో వారే మిమ్మల్ని ద్వేషించేలాగా మాట్లాడతారు. కానీ కాలం అనేది ఒకటి ఉంటుంది, దైవం అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పే తీరుతుంది. అలానే మీరు ఎవరినైతే, అంటే మీరు తెలిసి ఎవరిని బాధ పెట్టరు. మిమ్మల్ని ఎవరైనా తెలిసి కావాలి అని బాధ పెడితే ఆ బాధ, ఆ కష్టం ఖచ్చితంగా వారిని వెంటాడుతూ ఉంటాయి.
అలా మీ జీవితంలో ఎన్నో కష్టాలను సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. మీకు జీవితంలో అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఇక మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండలేరు. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు, అంటే ఇలా మీతో మంచిగా ఎవరైతే మీతో మంచిగా ఎక్కువగా మంచిగా మాట్లాడుతున్నారో అలాంటి వ్యక్తులను నమ్మొద్దు. చాలా దయచేసి అలాంటి వ్యక్తులు మీతో ఎంత తీయగా మాట్లాడుతున్నారో అంతగా మీ పైన వెనకాల నిప్పులు చల్లుతూ ఉంటారు. అవకాశాన్ని బట్టి వారి మాటలు మారుస్తారు చూడండి, అలాంటి వారిని కూడా అస్సలు నమ్మొద్దు. అలానే మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఒక కంట కనిపెడుతూ ఉంటారు కదా, అంటే మీరు మంచి చేసినప్పుడు వచ్చి వారి కళ్ళల్లో పైన వచ్చేటటువంటి ఆనందం, అంటే నటిస్తూ ఉంటారు పైన అలాంటి వాళ్ళని కాస్త గమనిస్తూ ఉండండి. అలాంటి వారికి మీ ప్రణాళికలను కావచ్చు, మీ మంచి చెడులను కావచ్చు చెప్పకుండా జాగ్రత్త పడండి. ఇక తెలుసుకున్నారు కదా, కన్యరాశి వారు మిమ్మల్ని ఏ ముగ్గురు వ్యక్తులు అంటే ఎప్పుడు గమనిస్తూ ఉన్నారు, మోసం చేయాలి అని చూస్తూ ఉన్నారని. మీరు డబ్బులు మాత్రం ఎవరికీ నమ్మకండి. డబ్బులు అనేవి ఎవ్వరికీ కూడా నమ్మి ఇవ్వకండి. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.